విశాఖ జిల్లా మాధవధారలో దారుణం జరిగింది. భార్యపై భర్త దుర్మార్గానికి ఒడిగట్టాడు. భార్యకు మత్తుమందించి ఆ తర్వాత నిప్పంటించాడు వెంకటరమణ. తీవ్ర గాయాలైన బాధితురాలు కృష్ణవేణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చికిత్స చేస్తున్నారు విశాఖ కేజీహెచ్ వైద్యులు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కంచరపాలెం పోలీసులు. విశాఖ జిల్లా మాధవధారలో దారుణం జరిగింది. భార్యపై భర్త దుర్మార్గానికి ఒడిగట్టాడు. భార్యకు మత్తుమందించి ఆ తర్వాత నిప్పంటించాడు వెంకటరమణ. తీవ్ర గాయాలైన బాధితురాలు కృష్ణవేణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చికిత్స చేస్తున్నారు విశాఖ కేజీహెచ్ వైద్యులు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కంచరపాలెం పోలీసులు. విశాఖ జిల్లా మాధవధారలో దారుణం జరిగింది. భార్యపై భర్త దుర్మార్గానికి ఒడిగట్టాడు. భార్యకు మత్తుమందు ఇచ్చి ఆ తర్వాత నిప్పంటించాడు వెంకటరమణ. తీవ్ర గాయాలైనటువంటి బాధితురాలు కృష్ణవేణిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స చేస్తున్నారు విశాఖ కేజీహెచ్ వైద్యులు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కంచరపాలెం పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో అందిస్తారు. చిరంజీవి, అసలు ఏం జరిగింది? ఎందుకు వెంకటరమణ ఇలా చేయాల్సి వచ్చింది? ప్రస్తుతం ఆ బాధితురాలి పరిస్థితి ఏంటి? ఎస్రాని ప్రస్తుతం బాధితురాలు కృష్ణవేణిని కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ లో ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ కాలిన గాయాలతో ప్రస్తుతం ఈమె చికిత్స పొందుతుంది. కండిషన్ కూడా కొంచెం కోలుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా బాధితురాలి యొక్క అమ్మ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు వీళ్ళిద్దరికి ఎప్పుడు పెళ్లి అయింది? ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి? పెళ్లి 5 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి? గొడవలు ఏటో మరి మాకేం చెప్పలేదండి. పాప ఏటు మాకు గొడవలు ఏటు చెప్పలేదు. మరి మన మా ఇంటికాడ నుంచి వచ్చింది వాళ్ళకి కొన్న మంది అనుకుని. ఎంతమంది అమ్మా పిల్లలు? ఒక పాప ఒక బాబు నాకు. ఇప్పుడు అమ్మాయి కాలిన గాయాలతో ఇప్పుడు జాయిన్ అయింది. ఎవరు చేశారు? అంటే ప్రమాదవశాత్తు జరిగిందా? మీ అల్లుడు చేశారు? మా అల్లుడు చేసాడు. మరి ఏటైనా మరి పోలీసులు ఇచ్చేసుకుంటారు. వాళ్ళు చెప్తే గానీ మరి మాకు ఎట్ తెలియదు. అతన్ని కండిషన్ అంటే కొంచెం మామూలు మాట్లాడుతుంది ఇప్పటికే, అంతే. ఎంతమంది పిల్లలు? పాప బాబు. మొన్న ఏదో గోల్డ్ ఏదో తాకట్టు విడిపించాలని చెప్పేసి అడిగితే ఈ పెట్టేశారని చెప్తున్నాను. నిజమేనా? అలాగే అన్నారు. మరి ఆ మాట అన్నారు. మరి పోలీసు గారు ఈ పాప ఏడు చెప్పింది నాకు తెలీదు, రాసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అతను పెంచితంగా జైల్లో ఉన్నారు. భర్త భార్య మధ్య ఇది వరకు గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏంటంటే ఇప్పటికి వచ్చి మాకు చెప్పలేదు సార్ ఏటైనా. మరి ఏడు జరిగిందని మాకు తెలియదు. మరి ఇప్పుడు ఇలాగ రాత్రి లైట్ మాట్లాడింది మా పాప మాతోనే. ఇలా మా మనవరాలు పుట్టినరోజు ఉంది, మీరు రండమ్మా అనేసి మాట్లాడిసిన తర్వాత మాకు 1 గంటన్నర ఇలాగైంది. ఫోన్ వచ్చింది, మీ పాప కాలిపోయింది అనుకుని. అంతే సార్. అంటే మొత్తమంది ఇచ్చేసి ఈ విధంగా చేశారు. ఆయన తాగేసి వచ్చి మొత్తమంది ఇచ్చేసి గ్యాస్ స్టవ్ దగ్గర తీసుకెళ్లి తగలబెట్టేశారని చెప్తున్నారు. నిజమేనా? మరి ఆ మాట అది మరి ఆ పోలీసులకు మరి అది చెప్పింది, ఏడు చెప్పింది, మమ్మల్ని రాలేవలేదు. మాకైతే మాట మరి మా పాప ఏడు చెప్పింది, వాళ్ళు ఏడు తీసుకుంటారా మరి ఆమెకు తెలియదు నాకు. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆ మూడు పిల్లల మధ్య జరిగినటువంటి ఇష్యూ, దీనికి సంబంధించి ఆ మత్తు మందు ఇచ్చేసి ఈ విధంగా తగలబెట్టారని చెప్పేసి ఆమె పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆమెకు మెరుగైన వైద్యం విశాఖ కేజీహెచ్ లోని ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 307 హత్యాయత్నం కేసు కింద, ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి ఏంటనేది కూడా కన్న తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈమె ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. పెళ్లి 5 సంవత్సరాలు అవుతుంది. కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల ఈ గొడవ జరిగిండొచ్చు అని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నిందితుడు ఎవరైతే భర్త ఉన్నారో అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. బాధితురాలకి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.